హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్ అండి. ఇవాళ మన రెసిపీ మిరపకాయల పిండి బజ్జీ. మిరపకాయల పిండి బజ్జీ ఎలా చేస్తారో చూద్దామా. మిరపకాయల పిండి బజ్జీలకి ఇలా బజ్జీ మిరపకాయలు కావాలండి. బజ్జీ మిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయలు, ఇంకా వేయించనపప్పు, పుటాని అంటారు, వేయించనపప్పు. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఇలా ఒక జార్ తీసుకోండి. జార్లో పుటాని వేసుకోండి. దానికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇదిగోండి, ఇట్లా మనము మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు పిండిలో మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనము దీంట్లో వేసేసుకోండి. ఒక కంటైనర్ తీసుకొని పట్టుకున్న పౌడర్ని ఇలా కంటైనర్లో వేసేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు తీసుకోండి. ఉల్లిపాయలు జార్లో వేసేసుకొని మళ్ళీ కచ్చాపచ్చిగా జస్ట్ ఒక్కసారి అట్లా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఇట్లా మిక్సీ పట్టుకొని ఈ ఉల్లిపాయని దీంట్లో కలుపుకోండి, మిక్స్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ దాంట్లో వేసుకొని కలిపేసేయండి. కలిపేసుకొని కలపండి. నీళ్లు కానీ ఏది పోయకూడదండి. ఆ ఉల్లిపాయ తడి మీదే ఆ పిండంతా కూడా కలవాలి. చూసారు కదా, ముద్ద వచ్చేసింది.